నీ కుటుంబం, నీ పిల్లలందరూ కూడా సురక్షితంగా, క్షేమంగా, కీడు వచ్చునన్న భయము లేకుండా నీవు సురక్షితంగా, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలందరూ భద్రంగా ఉండాలని మా యేసయ్య ఆశపడుతున్నాడండి. దయచేసి యెరూషలేమునకు దూరం అవ్వకూడదండి. యెరూషలేమునకు దూరం అయిపోయి మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని చేసినా ఏది మన జీవితంలో కూడబెట్టుకోలేము, ఉంచుకోలేము, దాచుకోలేము, నిలబెట్టుకోలేము. మనం అనుకుంటాం నిలబెట్టుకుంటున్నాంలే, ఉంటుందిలే, దాచిపెట్టుకుంటున్నాంలే అని. యెరూషలేమునకు నువ్వు దూరం అయితే అన్నిటినీ పోగొట్టుకుంటాం. ఏది మన వెంట రాదు. ఏదో 4 రాళ్ళు వెనకాల వేసి పెట్టుకుంటాంలే. యెరూషలేము దూరం అయితే 4 రూపాయలు సంపాదించుకొని వెనకేసుకుందాంలే అంటే పొరపాటు. నువ్వు ఆదివారాన్ని ఆయన సన్నిధికి రాకుండా, ఆయన యెరూషలేములో నివసించకుండా, ఆయన మందిరంలో నివసించకుండా నువ్వు ఎన్ని చేయాలనుకున్నా, నువ్వు ఎంత సంపాదించినా లాస్ట్కి సున్నానే, శూన్యమే.